విజయసాయి రెడ్డి వెళుతూ వెళుతూ తేనె తుట్టని కదిలించే వెళ్ళారు. అంటే నా భవిష్యత్తు వ్యవసాయము అని. సరే, ఆయనకు రాజకీయాల మీద విరక్తి పుట్టిందా? లేకపోతే జగన్ కోటరీ నుంచి విముక్తి కావాలనుకున్నాడా అనేటువంటిది తీసి పక్కన పెట్టేస్తే, ఉత్తరాంధ్రలో తీవ్రమైనటువంటి అంటే ఎన్నో కబ్జాలు చేసి ల్యాండ్ గ్రాబింగ్స్ ఆరోపణలు వచ్చాయి కాబట్టి జగన్ ఇతన్ని విడిపించుకున్నాడు. అండ్ దట్టు బీజేపీకి దగ్గర అవ్వటానికే విజయసాయి రెడ్డి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. అందుకే జగన్ వెళ్ళగొట్టాడు అనేటువంటిది మెయిన్ టాపిక్. లాస్ ఉంటుందా విజయసాయి రెడ్డి వల్ల వైసీపీకి? లాస్ కంటే అసలు లాభమే ఎక్కువ. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, బట్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఇంతే అంటారు సార్. అట్లేం లేదు. I told, you see, I'm the only one. I want to get rid of those 4 Reddys out of Jagan. I made a lot of videos. Sajjala Ramkrishna Reddy, Andhra Shashikala. I have done this. Even Jagan was in a position, nobody would have. I'm telling you, 2.5 years ago I told. Naluguru ani esa nenu video. Yes, I did that. Including ma Midun garu మీద కూడా వేసా. ఎందుకు అబ్బా I was not able to understand whether Jagan's idea వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారా లేకంటే వీళ్ళ ఐడియాని జగన్ ప్రాపగేట్ చేస్తున్నారా అనే మీమాంస సందిగ్ధంలో ఉన్నప్పుడు నేనేం చేశానంటే ఈయన తీసేస్తే జగన్ ఏమన్నా మంచి ఉంటాడేమో అనుకున్నా. కానీ వీళ్ళందరినీ అడిగితే మాదే ఉంది బా, ఆయన ఎట్లా చెప్తే మేము అట్లా అంటున్నాం అన్న. ఎయిదర్ వే, ఒకటి బలం బలహీనత. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పార్టీకి బలమే. ఎందుకంటే పర్సనాలిటీ, చదువుకున్నాడు, ఢిల్లీలో ఉన్నంత వరకు కొంచెం చక్కబడి, కానీ హీ కుడ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ టు ద లెవెల్ ఆఫ్. నాకైతే ఆ రఘురామ కృష్ణరాజు గారి మేలు లాబింగ్ చేయడంలో. వీళ్ళు పనికిరారు, వీళ్ళంతా సాధు జంతువులు. బట్ ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు అనేది ఆ జగన్మోహన్ రెడ్డి సెకండ్ థర్డ్ ఇయర్ లో నుంచి వచ్చేసింది. ఏది చాలా వరకు నాకు కూడా చాలా మంది చెప్పారు పార్టీలో, నువ్వు వీడియో ఏమన్నారు. నేను ఇండైరెక్ట్ గా కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. చాలా మంది మీద, ధనుంజయ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఆంధ్ర శశికళని నేను వీడియో కూడా ఇవ్వబోతున్నాను. ఐ థింక్ ఒకటే చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గెలవడము ఓడిపోవడము అనేది అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలతోనే, పాదయాత్రలతో డైరెక్ట్ కనెక్షన్. ఆఫ్టర్ గివింగ్ పథకాలు బటన్ నొక్కినాడు, ఆయన భాషలో ఏమన్నా అనుకోని, హీ హ్యాస్ అ డైరెక్ట్ కనెక్షన్. వీళ్ళంతా మధ్యలో ఉన్నారు అంతే. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కొత్త టీము తెచ్చుకొని అతని ఆలోచన మార్చి, అతను మాట్లాడే అతని కూడా ఆలోచన స్ట్రాటజీస్ మార్చాలి. అతను కూడా హీ హ్యాస్ టు బి అపీలింగ్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. మనం మాట్లాడుకున్నాం అనుకుంటా నేను. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ద సాయి రెడ్డి వాజ్ వెరీ అపీలింగ్ ఫర్ ద పీపుల్ హూ వాజ్ బీన్ ఎడ్యుకేటెడ్. అంటే అతని వేష భాష, ధారణ లేకంటే కొంచెం అన్ని బాగుండేది. కానీ బట్ ఐ థింక్ నేను పంచ్ ప్రభాకర్, నాది వేరు స్టైలు. ఐ థింక్ అతని ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే ఎవరో హ్యాండిల్ చేశారు నాకు తెలియదు, కానీ దాని మీద కూడా నేను వీడియో వేశాను. అంటే ఒక 2 years ముందర. దే ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద పార్టీ. అంటే అతను పార్టీ వ్యవహారాలు చక్క పెడుతున్నాడా అనేది పక్కన పెడితే, బట్ ఆ స్ట్రాటజీస్ వాళ్ళకు అసలు పాలిటిక్స్ అతనికి తెలియదండి. అతను ఓన్లీ నంబర్స్, ఈ కేసులు ఏదన్నా హై లెవెల్ లాబీ చేయగలుగుతాడు, కానీ బట్ హీ డజంట్ నో వాట్ ఈస్ పాలిటిక్స్. నేర్చుకున్నాడేమో నాకు తెలిసి జగన్ తో కలిసి, ఏమన్నా తెలియదు. పాలిటిక్స్ అండ్ పీపుల్ పల్స్ అనేది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నేనేమన్నానంటే మొన్న కూడా వీడియోలో అన్నాను, జగన్మోహన్ రెడ్డికి ఒకటి కార్యకర్తలతో ఎక్కడైతే టచ్ పోయిందో అది ఓడిపోవడానికి కారణం అనేది ఒక రీజన్. ఆ కార్యకర్తలు టచ్ పోగొట్టడానికి కారణం ఈ కోటరీ అనేది అందరి మనసులో ఉండే మాట అంతే. వీళ్ళు ఏదో అతన్ని చెడగొట్టారు అని కాకపోతే ఆ టైంలో వీళ్ళందరూ కూడా ఏదో సంపాదించుకున్నారనేది చాలా మంది పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ కార్యకర్తలకు, ఓటర్స్ కి ఒకటే ఒక బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ పెట్టిన వెంటనే మాతో మమేకమై తిరిగిన వాడు సడన్ గా డోర్స్ ఎందుకు వేసుకున్నా, ఆ డోర్స్ వేసుకోవడంలో వీళ్ళు కూడా ప్రధాన పాత్ర వహించారు. సో తనకి ఏమీ ఇన్ఫర్మేషన్ చేరకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నారు, మమ్మల్ని మాత్రం నెట్టేశారు అనే అపవాదు ఇప్పటికీ ఉంది. నాకు తెలిసి సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక రెడ్డి అందరూ వెళ్ళిపోతే
పీడ పీడ పోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వాడికి అప్పుడు కళ్ళు తెరిసి అరే బాబు నేనేం చేయాలని అనుకుంటానని అందరూ అనుకుంటారు. కాబట్టి నాకు తెలిసి సాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి పార్టీకి వచ్చిన నష్టమే లేదు. ఎందుకంటే పార్టీ నిర్మాణంలో గాని, స్ట్రాటజీస్ లో గాని వాళ్ళు పాత్ర లేదు. చెప్తున్నా. కోటరీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రభాకర్ గారు, మీరు రైజ్ చేసినటువంటి ఒక వాల్యుబుల్ పాయింట్ చర్చకు వస్తుంది. జగన్ వ్యక్తిత్వం, జగన్ మనస్తత్వం తెలిసినటువంటి వాడు అతను మారాలి. ఇంకొకరి మాట వినడు అనేటువంటిది ఒక ఆరోపణ. లేదు, ఈ నలుగురే ఆయన మొత్తం అంతా కూడా కోటరీ లాగా ఉండి అది మిస్టరీ. ఇప్పుడు నేనైతే అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుడ్ చేంజ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు నేను ఎన్నైనా చెప్తాను, హార్స్ మౌత్ హ్యాస్ టు హార్స్ మౌత్ అంటారు దాన్ని. అంటే ఏమని, ఇప్పుడు నేను ఎంత మోసినా జగన్మోహన్ రెడ్డిని, నేను ఇప్పుడు ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో ఇన్సిడెంట్లో నేను జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేసుకుంటా వచ్చిన, తను ఆ థింకింగ్ లో లేనప్పుడు, అంటే నేనంటే నేను కాదండి, దిస్ ఈజ్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఇట్స్ నాట్ మీ. హోల్ కార్యకర్తలు గాని, జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వ్యక్తులు గాని, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఫ్యామిలీ అంటే గాని ఒక అంటే ఎప్పటి నుంచో మేము ఫాలో అవుతున్న వాళ్ళం చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నేను చెప్తున్నా, ఈ రోజు రాసి పెట్టుకో, నేను అంటే 1,00,00,000 మంది, ఒకటి గుర్తు పెట్టుకో. వాళ్ళ ప్రతి అభిప్రాయం ఇది. ఆ అబ్బాయి అంటే సారీ జగన్మోహన్ రెడ్డి అతని థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ప్రజల్లో జయలలిత అంత తర్వాత మాస్ లీడర్, ఊర మాస్ ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చూడు, ఈ రోజు కూడా నువ్వు ఒక సర్వే చెయ్యబ్బా, ఈ రోజుకి కూడా ఓటు వేయని వాడు, ఓటు వేసిన వాడు బిలో పావర్టీ లైన్ కానీ సుమారుగా ఒక 40% ఆఫ్ ద పీపుల్ స్టిల్ లవ్ జగన్ మీద. అదే మనుషులు, చదువుకున్న వాళ్ళు, కొన్ని కులాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 2 విధాలుగా, ఒకటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు కూడా ఇదే ఉంది, ఇదే ఎక్కడ మారలేదు, రెడ్డి, లేదంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేసినాడు అని. ఇది ఎవరు మాట్లాడుకుంటే తెలిసిన, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు, అరాకొరా రాజకీయాలలో ఏదో తొంగి చూసి ఆ మీడియాలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వినేసి కరెక్ట్ అనేవాళ్ళు. ఇది ఇప్పుడు కూడా ఉంది, స్టిల్ ఇట్ ఈస్ దేర్, కావాలి నువ్వు చూసుకో. కానీ చంద్రబాబుకి ప్రజల్లో ఎట్లుంటుంది తెలుసా, వీడు పెద్ద వెన్నుపోటు ట్రూత్. చదువుకున్న వాళ్ళలో అబ్బా అపర చాణక్యుడు, మేధావి, కంప్యూటర్ కనిపెట్టాడు, డాలాస్ ఆయనే నిర్మించాడు కూడా చెప్తాడు. రేపు పొద్దున్నే డాలాస్ కూడా నేను పట్టణంలో పెట్టానంటాడేమో, నాకు తెలియదు. అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఏంటంటే, నేను వాట్ ఐ బీన్ ట్రైంగ్ టు డూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలుగురు వెళ్ళిపోయినారు అనుకో, జగన్మోహన్ రెడ్డికి కొత్త ఎవరన్నా సలహాదారులు ఎవరన్నా వచ్చి నిజంగా ఏం జరుగుతోందని చెప్పగలిగి, కార్యకర్తలను కానీ ఒక కార్యోముఖులు చేయగలిగితే, ఆల్రెడీ దెర్ ఈస్ అ మొమెంటమ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఓటర్స్ రెడీగా ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు ఇంకా బాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట నిలుపుకోవడం అనేది అక్షర సత్యమని అందరూ నమ్మేస్తున్నారు. ఏది ఓటర్స్, ఫర్గెట్ అబౌట్ పచ్చ మీడియా, లేకంటే కొన్ని కులాలు, కొన్ని వర్గ చదువుకున్న వాళ్ళు పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, రోడ్లు వేస్తున్నారు, మొన్ననే 2 గుంతలు పూడ్చాము, దాక్షారంలో వెళ్ళి, ఈ కథలనే కాదు ఓవరాల్ గా. కానీ జగన్ హ్యాస్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. జగనే పార్టీ, జగనేకే బలవంతుడు, డైరెక్ట్ ప్రజలతో ఉన్నాడు అబ్బాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి, రేపు రాబోయే రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మంచిది, వీళ్ళిద్దరు పాటలో బెటర్ హీ హ్యాస్ టు గో. కార్యకర్తల్లో అసలు ఏం జరుగుతుందిరా బాబు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ రాదా? అంత సీన్ లేదు, కార్యకర్తలు అందరూ పోయారు, అబ్బా సీన్ వదిలింది అనుకున్నారు. నేను చెప్తున్నా, నేను సార్ లెట్స్ కన్క్లూడ్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ చాలా మంది, ఆన్ రికార్డ్ చాలా మంది విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే ఏముంది, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోతే ఏముంది అని చెప్పి అంటున్నారు. ఓకే, కానీ ఆఫ్ ద రికార్డ్ టాక్ ఏంటంటే, బీజేపీ ఎలా అయినా వైసీపీని టార్గెట్ చేసింది, రాజ్యసభ స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలు వాటికి అవసరం కాబట్టి జగన్ ను నైతిక దెబ్బ కొట్టేందుకు బీజేపీ, టీడీపీ కుట్ర పన్నుతున్నాయి. లేకపోతే మొట్టమొదటి వీడియో వేశాను,
ఎస్ దట్ ఈస్ ద ట్రూత్. దాని ఏం సి అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమే ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే నైతికంగా దెబ్బతింటుందో చంద్రబాబు అంతకంటే పతనం అవుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఈజ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిజ్ థింగ్స్. ఇది బ్యాలెన్స్ అవుతుంది, కానీ జగన్ ఆ బ్యాలెన్స్ లో పైకి నెగ్గుతున్నాడు. గుర్తుపెట్టుకోను, అల్టిమేట్లీ రాజ్యసభ సభ్యులు అనే వాళ్ళు అదంతా వాళ్ళు ఐరావతాలు, వైట్ ఎలిఫెంట్స్ అంటారు. వాళ్ళకి ప్రజల్లో చరిష్మా ఏమీ ఉండదు. ఈ పార్టీలకు అతీతంగా ఉన్నాడు సుజనా చౌదరి, కేర్స్ చెప్తున్నా నేను. అందరూ ఉన్నారు కదా, సీఎం రమేష్ అందరూ రాజ్యసభ సభ్యులే. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళు జీవితంలో మొదటిసారి లాస్ట్ సారి అది అనుకుంటా, ఒకడు ఎమ్మెల్యే ఒకడు ఎంపీ అయినారు. చెప్తున్నా సేమ్ థింగ్. రజల రామకృష్ణారెడ్డి కూడా ఓటేస్తాడా? ఎక్కడన్నా ఉందా కాన్స్టిట్యున్సీ? వెతుకోమని చెప్పు. కారు కూడా ఫ్రీగా పంపిస్తా, ఇక్కడ నుంచి మంచి కారు పంపిస్తా, అమెరికా కారు వెతకమను, దొరుకుతుందేమో. నో, ఈజ్ నాట్ ఎఫెక్ట్. మన ఆయన పేరేమి విజయసాయి రెడ్డిని పొమ్మను, కష్టం. ఒకవేళ సుబ్బారెడ్డి గారికి అంతో ఎంతో ఆ టచ్, ఈ హ్యాస్ దమ్ టచ్ విత్ రూరల్ అట్లా ఏదైనా ఉందేమో, కానీ ఏమన్నా సుబ్బారెడ్డి గారు ఏమన్నా అంటే ఈ హ్యాస్ దట్ యూనో ఆ పాలిటిక్స్, ఆ జనాలలో మమేకమే మాట్లాడే ఏమన్నా ఉందేమో, కానీ మిగిలిన వాళ్ళంతా టైం వేస్ట్ బిజినెస్. దేర్ ఆల్ అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు ఎవడో రాజాధికారంలో ఉంటే కింద అన్ని ఫైల్స్ చక్క పెడతారు, కానీ ఐ థింక్ దే ఆర్ నాట్ పొలిటీషియన్స్, దే ఆర్ నాట్ స్ట్రాటజిస్ట్. ఎస్, స్ట్రాటజిస్ట్ రియల్ కార్యకర్తలు నీకున్నారు. యూ బీ అ స్ట్రాటజిస్ట్. నేను ఐ సే జగన్ టు బి అ స్ట్రాటజిస్ట్. చంద్రబాబు ఎలా ఉన్నాడు? చంద్రబాబుకి ఎవరున్నారు కోటరీ చెప్పు? ఈజ్ అ స్ట్రాటజిస్ట్. హీ చేంజెస్ హిజ్ మైండ్, హీ గోస్ విత్ ద ఫ్లో. ఎస్, చెప్పు ఒక స్ట్రాటజిస్ట్ చంద్రబాబు. ఇప్పుడు సజ్జల పిజ్జల అనే టైపులో అట్లా ఎవరికైనా చంద్రబాబు గారికి ఉన్నారా? చెప్పు. నో. ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. గెలుపోవటంలో పక్కన పెడదాం, బట్ హీ హిమ్సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. యూ సెడ్ ద బిట్టర్ ట్రూత్. నిజంగా చంద్రబాబు గారికి ఇప్పటి ఎక్కడ క్వార్టరీ లేదు, అసలు ఇంత ముందు ఉంటారన్నటువంటి గ్యారంటీ కూడా లేదు. ఇదే కైండ్ ఆఫ్ వేలో కోటరీని వదిలించుకొని జగన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు నమ్మకం మీకుందా? కోటరీ వదిలేసి కార్యకర్తను పట్టుకో, ఇప్పుడు బౌన్స్ బ్యాక్. దట్ ఈస్ ద ఓన్లీ బౌన్స్ బ్యాక్. పోనీ నువ్వు కోటరీ పెట్టుకో, ఫైల్ మోయమని చెప్పు, కానీ కార్యకర్తను కలువు. అది లక్ష్యం, అది స్ట్రాటజీ. ఈ రెండు చేయలేకపోయినా అంటే జగన్ మళ్ళీ రాడు. గుర్తుపెట్టుకో, నమ్మకం పోగొట్టుకుంటాడు. ఏ తప్పులైతే చేశారో ఆ తప్పుల మీద పోస్ట్ మార్టం వైసీపీలో జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? నేను నిన్న కూడా ఒక వ్యక్తితో మాట్లాడాను. నాకేమి ఐ డోంట్ నో, నాకు నమ్మకం లేదబ్బా. నేనైతే నిన్ననే మాట్లాడాను. నేను ఐ వాజ్ ఇన్ ఫ్లోరిడా యెస్టర్డే, ఐ కేమ్ టుడే. నేను ఫ్లోరిడాలో ఒక వ్యక్తిని కలిశాను. ఫ్లోరిడాలో మేము ఊరికే ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఐ జస్ట్ వాజ్ టాకింగ్. ఒక మంచి కీలక వ్యక్తి. ఆయన కూడా అన్నాడు, అట్లాంటివి దొరకడం లేదే అంటాడు ఆయన. ఎలా సార్ మరి ఇట్లయితే? ఐ డోంట్, దట్ ఈస్ ద పజిల్. ఐ థింక్ ఐ మీన్ ఇట్ ఈస్ ఇన్ ద సర్కిల్స్, ఇన్నర్ సర్కిల్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు నేను కానీ కొంతమంది మాట్లాడినప్పుడు ఎవరైనా వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్, సింపథైజర్స్ ఇదే మాట్లాడుకుంటున్నారు. చూద్దాం, ఏదో నెక్స్ట్ మంత్ ఏదో ఉందన్నారు, ఫిబ్రవరిలో ఏదో వస్తున్నాడు. మరి ఎవరు స్ట్రాటజీ చేస్తున్నాడా ఏమనేది తెలీదు. ఐ డోంట్ నో. నేను పెద్దిరెడ్డి గారితో మాట్లాడతాను మన ఇంటర్వ్యూ ఇది అయిపోయిన తర్వాత. ఐ కాల్డ్ హిమ్, హి వాజ్ బిజీ. ఐ థింక్ ఐ మే స్పీక్ టు హిమ్. మాట్లాడతాను నేను. ఓకే బ్రదర్, తప్పకుండా సార్. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. అటు పెద్దిరెడ్డి గారి ఇష్యూలో మీ జోస్యం ఫలిస్తుందా చూడాలి. అండ్ బై ద సేమ్ వే విజయసాయి రెడ్డి గారితో పాటు ఇంకొంతమంది వెళ్ళినా కూడా జగన్ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. బహుశా మీ నమ్మకం ఒకడే వచ్చాడు, జగన్ ఒకటే వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చాడు, ఎవ్వరు లేరు. గుర్తుపెట్టుకో సార్. ఇట్స్ ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకడే కదా, ఎవరు ఉండరు ఆయన వెనకాల. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్.